శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం మన సభలో నిన్నటి రోజున కూడా మంటలు రేపింది. మరి ఇక్కడ ఏదైతే ఆ పొంగులేటి అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలి, పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ సభ్యులు మరి ఇక్కడ నిరసన తెలియజేసిందో, పెద్ద పెట్టిన నిరసన తెలియజేస్తే మరి దానికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇక్కడ సెషన్ పూర్తయ్యే వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసి మరి ఇక్కడ సమాధానం చెప్పలేక దిక్కుతోచని స్థితిలో వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ పొంగులేటి అక్రమాలను మరి ఇక్కడ సాక్షాత్తు నిండు సభలో ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి మేమే దాన్ని బయట పెట్టినాం, మరి మీరు కాదు మేమే వెలికి తీసినాం రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన అక్రమాలను అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నాడు. ఎవరు వెలికి తీసినా రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది అక్రమాలకు పాల్పడింది వాస్తవం. రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించింది అనేది వాస్తవం. రాఘవ కన్స్ట్రక్షన్ అనే దానిలో డైరెక్టర్లుగా ఆయన తమ్ముడు, ఆయన భార్య, ఆయన కుమారుడు ఉన్నది వాస్తవం. అయినప్పటికీ కూడా ఇంకా నిండు సభ సాక్షిగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన దూరపు చుట్టాలు అంటాడు, భార్యాభర్తలు దూరపు చుట్టాలు అని చెప్పి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తేనే యావత్ తెలంగాణ సమాజానికి తెలుస్తా ఉన్నది. ఇయాటి రోజున ఒక మనిషి తాను తప్పు చేస్తే తప్ప తన భార్య చేసినా, తన కొడుకు చేసినా, తన కొడుకు అక్రమాలకు పాల్పడ్డా, భార్య అక్రమాలకు పాల్పడ్డా ఆ వ్యక్తికి వర్తించదు అని చెప్పి కొత్త భాష అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని దీని ద్వారా మనకు తేటతెల్లమైంది. మరోవైపు ఏదైతే పొంగులేటి అక్రమాల మీద సభను మరి స్తంభింపజేసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దాని నుంచి తట్టుకోవడం కోసం మరి ఆ సభ దృష్టిని మరల్చేందుకు ఏదైతే పొంగులేటి అక్రమాల నుంచి మరి ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమంలో భాగంగా ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మైకిలిస్తూ వాళ్ళతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేసిండు. మరోవైపు కడియం శ్రీహరి మరి ఇక్కడ కింద మీద నిలిచిన ఆయనకి ఇంకా బుద్ధి రాలేదనేది అయితే నిన్నటితోటి తేటతెల్లమైంది. ఏదైతే అక్రమాలకు పాల్పడ్డరు, భూదందాలకు పాల్పడ్డరు, దాని మీద హౌస్ కమిటీ వేయాలని ఒకడు. ఇక ఏదైతే ఆ కౌశిక్ రెడ్డి నువ్వు అసలు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అని అంటే నిన్ను ఏదైతే షూట్ చేసి పారేస్తా అన్నాడు అని చెప్పి ఆయన మీద ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తా ఉన్నావు అని చెప్పి చెప్తాడు. అసలు ఎథిక్స్ కమిటీ లేదు, 2.5 సంవత్సరాల నుంచి శాసనసభలో ఎథిక్స్ కమిటీ అనేది లేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డికి హరీష్ రావు చెప్తే తప్ప తెలియని దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు దానికి ఒక ఎథిక్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీని ఫామ్ చేయాలి అనే విషయం కూడా తెలియకుండా 2.5 సంవత్సరాల నుంచి సభను నడిపిస్తూ నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే పొంగులేటి అక్రమాల నుంచి దృష్టిని మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటు కౌశిక్ రెడ్డి మీద ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయడం, అదేవిధంగా మరి ఇక్కడ కడియం శ్రీహరి మీద ఏదైతే ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించిండు, మరి ఇక్కడ కాల్చి పారేస్తానని చెప్పి మరి దాన్ని అంతా కూడా దళితుల సమస్యగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. దళిత కారును తెర మీదకి పట్టుకొని వచ్చిండు. ఏదైతే మరి ఇక్కడ దళితుల మీద మీ ప్రభుత్వం, మీ పార్టీ ఈ రకంగా అనుచితంగా ప్రవర్తిస్తా ఉన్నది. మేము ఏదైతే గడ్డం ప్రసాద్ దళితుల్ని స్పీకర్గా పెట్టుకున్నాం, దళితుల్ని మంత్రులుగా పెట్టుకున్నాం అని చెప్పి మరి ఇక్కడ అడ్డూరు లక్ష్మణ్ పేరు, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే వివేక్ పేరు, అదేవిధంగా మిగతా దళితులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి ఈ దళితులను ముందులో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ మరి ఏదైతే ఆరోపణలు చేసిందో దానికి కట్టుబడి ఉన్నది. మరి హౌస్ కమిటీ వేయాలంటే 2014 నుంచి ఇప్పటి వరకు వేస్తాన్నారు, చెలో వేసుకోనని చెప్పిండు. అదేవిధంగా మరి మైనింగ్ అక్రమాలకు సంబంధించి, ఇసుకకు సంబంధించి వదిలేసి ఇప్పుడు బాలానగర్లో భూదందా జరిగింది. మరి ఇక్కడ హరీష్ రావు తమ్ముడు, హరీష్ రావు బావమరిది మరి ఇక్కడ భూదందా చేసిండు. దాని మీద కూడా హౌస్ కమిటీ వేయమంటావా అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు సభ నుంచి వెళ్ళిన తర్వాత మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ సభ వెలుపలికి వచ్చిన తర్వాత హరీష్ రావు ఆయన సవాల్ను స్వీకరించిండు. ఓకే, మా తమ్ముని పేరు తీసినావు, మేము దానికి రెడీ, మీరు దాని మీద సభా సంఘం వేయండి. అదేవిధంగా నీ సోదరులు, నీ అన్న, నీ తమ్ముడి మీద వస్తున్నటువంటి భూదందా మీద కూడా చలో హౌస్ కమిటీ వేయి. నా బామ్మరిది పేరు తీసుకున్నావు, నీ బామ్మరిది సృజన్ రెడ్డి చేసే అక్రమాల మీద కూడా వేయి. చలో అవసరం అయితే ఈ హౌస్ కమిటీలద్దు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించే దమ్మున్నది అని చెప్పి ప్రతి సవాలు విసిరిండు నిన్నటి రోజున హరీష్ రావు. దానికి మాత్రం విలేకరు నుంచి సోయి లేదు. ఇక నిన్నటి రోజున ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఆ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిందో ఇక మాకు 2 రోజుల పాటు ఇక మాకు సభలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి నిన్నటి రోజున హాయిగా పాయిగా నిన్న మరి సభకు వెలుపల బయటగా రాత్రి
నాటక ప్రదర్శనలు వేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. మన ఇక్కడ ఏదైతే మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్ని కూడా అక్కడ చూసుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన మరి ఆ నాటక ప్రదర్శనలు ఏకపాత్రాభినయాలను కనుక చూసుకున్నట్టయితే మరి ప్రజల సమస్యలను వదిలేసి గాలికి వదిలి ఏం చేస్తా ఉన్నారో ఒకసారి చూడొచ్చు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అట గద్దర్ వేషధారణతోటి ఒకవైపు ప్రజలు సమస్యల్లో మునిగి తేలుతా ఉంటే ఒకవైపు ఆశా వర్కర్లు మాకు కనీస వేతనం ఇస్తా అన్నారు ఏమైందని, ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే ఆ రైతులు అరిగోసపడతా ఉన్నారు, ఇప్పటికే పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇటు గ్యాస్ కొరత తీవ్రమవుతా ఉన్నది, పెట్రోల్ బంకులలో పెట్రోల్ దొరికే పరిస్థితి లేకుండా ఉన్నది. కానీ ఈ సమస్యలన్నింటినీ సభలో చర్చించడానికి సమయం ఉండదు, కానీ ఈ ఆటలు ఆడుకోవడానికి మాత్రం చాలా సమయం దొరుకుతా ఉన్నది. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలట మరి డోర్నకల్ ఎమ్మెల్యే జాటోద్ రామచంద్ర నాయక్, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈయన కట్టప్ప వేషం వేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అట శంకర్ నాయక్. కట్టప్ప అంటే భద్రతకు మారుపేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారుపేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారుపేరు, కట్టప్ప అంటే మరోమారు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం. మరి ఇక్కడ సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి ఇక్కడ ఈ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా ఈ నాటక రంగం వేయడం కానీ అవి సమయానుకూలంగా ఉంటే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇన్ని సమస్యల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళు ఈ వేషాలు వేసుకొని తిరగడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఎవరు కూడా హర్షిస్తలేరు. దానికి తోడు రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షాలు ఇందులో ఎందుకు పాల్గొంటలేమంటారు. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను మేము ఏకరువు పెట్టడానికి మాకు శాసనసభలో సమయం ఇవ్వండి అంటే ఆ సమయం ఇవ్వకుండా వాళ్ళకు మైకులు కట్ చేస్తూ ఇవాళ సమయాన్ని అంతా కూడా ఇవాళ నాటకాల పేరుతోటి ఆటల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఇదే సమయాన్ని కనుక సభలో వెచ్చించినట్టయితే మరిన్ని ప్రజా సమస్యలు మరి ఇక్కడ చర్చించబడేవి, మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయి. మరి అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలను అంటే బీఆర్ఎస్ మొత్తాన్ని ఎమ్మెల్యేలందరినీ కూడా బయటికి పంపేసి ఇక ఊపిరి పీల్చుకున్నది. ఇక ఇక్కడ ప్రతిపక్షం లేదు. ఈ 2 రోజులు మనమే ఆడింది ఆట పాడింది పాట మన ఎరుకున పెట్టేటోళ్ళు లేరు, మనలా ఇక ఎవరిని అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నట్టు ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేసిండ్రో అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే వాళ్ళకు రాకిండట, ప్రతిపక్షంగా మారి మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అని సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఏం మాట్లాడుతాడో ఒకసారి చూసినట్టయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తూ వాళ్ళు బిల్లు ఇస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లు రావడం లేదు. ఇది ఎందుకు ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉందా దేశ ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యే అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే మరి బిల్లులు రాకపోతే ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏ విధంగా నడుస్తుంది? అదే విధంగా కేవలం మంత్రులు మాత్రమే. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు అధ్యక్ష, 3 అధ్యక్ష ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయంటారు. బయట టాప్ ఏ వచ్చినా ఎంజాయ్ చేస్తా ఉన్నారు సభలో. మరి ఆయనేమో పాపం మంత్రి వర్గంలో చోటు లభించలేదని ఆయన ఆక్రోశం ఎక్కడ వీలైతే అక్కడ ఎండగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతో భాగంగా మరి ఇక్కడ ఆయన ఉన్న నిజాలన్నీ పెట్టేసి 3 మంత్రులు ఉన్నారు, ఏమొచ్చినా అటేకుంట పోతా ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. అని అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో పొంగులూటిపై బీఆర్ఎస్ ఫైట్, మంత్రి అక్రమాలపై రోజంతా అట్టుడిగిన అసెంబ్లీ హౌస్ కమిటీకి పట్టు, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్, సభను కుదిపేసిన పొంగులేటి సంస్థ అక్రమాలు విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ ఆందోళన, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభ్యుల నినాదాలు, నిరసన వేళ పెద్ద ఎత్తున మార్షల్స్ మేరింపు, ఆధారాలతో దొరికిపోవడంతో అధికార పక్షం అపసోపాలు, పలుమార్లు డైవర్షన్ కు పాట్లు, అవినీతిపై సమాధానం చెప్పలేక అడ్డదారులు, కౌశిక్
అంశంతో తప్పుదో పట్టించే ప్రయత్నం, పట్టువీడిన బీఆర్ఎస్ 4 గంటల పాటు నిరసన, చివరికి బీఆర్ఎస్ శాసనసభ్యుల సస్పెన్షన్ ఈ సెషన్ ముగిసే వరకు వర్తిస్తుందన్న స్పీకర్. శాసనసభలో ఎవరైనా ప్రతిపక్షాలు మరి ఇక్కడ ఏదైనా అంశాన్ని లేవనెత్తినా, అవినీతిని మరి ఇక్కడ ఏదైతే ఎండగట్టినా దానికి సమాధానం చెప్పడమో లేకపోతే దానికి సంబంధించి మరి ఇక్కడ పరిష్కార మార్గం చూపడమో చేయాలి. కానీ ఇలా ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి, వాళ్ళని సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకొని ఇక సభలో మాకు అడ్డు లేదని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా యావత్ ప్రజానీకం చూస్తా ఉన్నది శాసనసభ సమావేశాలను. ఇవాళ పొంగులేటి అక్రమాలను మీరే ఒప్పుకున్నారు, మీరే అక్కడ తప్పు జరిగింది, మీరే దానికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ రాయల్టీ రూపంలో, అదే విధంగా సీనరేజ్ రూపంలో మేము వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేసినామన్నారు. అంటే ఒక మంత్రికి సంబంధించిన సంస్థ ఈ విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటూ పోతా ఉంటే మరి ఇక్కడ కంచే చేను మేస్తే కాచేది ఎవరు అన్నట్టు ఇవాళ మంత్రి అక్రమాలు చేస్తే ఆ మంత్రిని తక్షణం పదవి నుంచి తప్పించాల్సింది పోయి ఆయన రక్షించడానికి పడరాని పాటలు పడ్డది నిన్నటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ఏదైతే నిన్నటి రోజున మరి ఇక్కడ నీళ్లు తాగిచ్చిండ్రు, మీరే అలా జరుగుతూ ఉంటే ఇక నీళ్లు తాగే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ నిరసన చూసి, వాళ్ళు పెడుతున్న ఆధారాలను చూసి, మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డంగా బుక్ అయిన విషయం చూసి దీన్ని ఏ విధంగా మనం ఆయనను ఇందులో నుంచి తప్పియాలని చెప్పి ఈయన చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా నీళ్లు తాగాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి చేత నీళ్లు తాగిచ్చి నిన్నటి రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వశపడకనే నిన్న ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్. ఎందుకంటే ఇంకా సెషన్కి వస్తే ఇంకా ఎన్ని అక్రమాలు బయట పెడతారో, ఇంకా కాంగ్రెస్ నాయకుల బట్టలు ఇచ్చి బజాట పెడతారో అని చెప్పి భయపడి సస్పెండ్ చేసింది ఇవాళ ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల ఆందోళనలో ఆదివారం అసెంబ్లీ అట్టుడికింది. పొంగులేటి కాదు, పొంగులూటి మంత్రుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రక్షకుడే భక్షకుడైతే ప్రజలకు దిక్కెవరు, అక్రమాల ఘనాపాటి మంత్రి పొంగులేటి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన నినాదాలతోటి సభ దద్దరిల్లింది. తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత అన్న బిల్లుపై ఆదివారం శాసనసభలో చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే బర్తరఫ్ చేయాలని, మైనింగ్ వ్యవహారంలో హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్లతో చప్పాలు కొడుతూ మరి ఇక్కడ నినాదాలు చేస్తూ సభలో నిల్చొని ఆందోళన కొనసాగిస్తే దీని నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలని చెప్పి ఈ విధంగా అక్కడ మరి వీళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే ఏ విధంగా ఈ అంశం నుంచి మరి జనాల దృష్టి మరల్చాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ నుంచే మరి వలసపోయినటువంటి నేను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అని మరి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతాడో తల నెరిసింది, కింద మీద నెరిసినాయి, అయినా కూడా ఇంకా మరి ఇక్కడైతే అధికార యావతోటి మరి సావుకు ఏదైతే ఆ కాటి కాళ్ళనే వయసులో పార్టీలు మారి ఇంకా మరి ఇక్కడ ఏదైతే రాజకీయ భిక్ష పెట్టినటువంటి మరి ఇక్కడ ఆ పార్టీ మీద, ఆ పార్టీ సభ్యుల మీద నిన్న విరుచుకుపడ్డాడు కడియం శ్రీహరి. దాంతో మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అంటే ఆయన మీద ఎథిక్స్ కమిటీకి రాసిరట. దాంతో మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆయనను కాల్చి పడేస్తానని చెప్పి ఒకటి అభియోగం సృష్టించి దాన్ని మరి ఇక్కడ ఏదైతే దళితుల పట్ల మరి ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసిరని చెప్పి మొత్తం దాన్ని దళిత కార్డును ముందర తీసుకొని వచ్చి కడియం శ్రీయాదవంతో గొప్పోడు ఈ భారతదేశంలోనే లేడు అని చెప్పి, ఎందుకంటే రేవంత్ అన్న ఎప్పుడు ఏం మాట్లాడితే అదే కరెక్టు. ఆయన మరి అపరిచితులు లాంటి వాడు, ఆయన ఆ రెమోగా ఏమన్నప్పుడు ఏం మాట్లాడతాడో, రాముగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరు తెలియదు, కానీ ఆయన ఏది మాట్లాడితే అదే సత్యం. ఎప్పుడు ఏది మాట్లాడితే దాన్ని మాత్రమే మనం పరిగణ తీసుకోవాలి. ఎందుకంటే రేవంత్ అన్న చాలా గొప్పోడు కాబట్టి. మరి గతంలో కడియం శ్రీహరి గురించి ఏం మాట్లాడిండు, ఇవాళ ఫస్ట్ నిన్నటి రోజున కడియం శ్రీహరికి ఏ విధంగా ఎత్తుకుంటున్నారో ఒకసారి చూసినట్టయితే కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధి ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను, నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించగలరు. ఈ ఆయన నిబద్ధతని దేశంలోనే ఎవరు ప్రశ్నించగలరు, ఒక్క రేవంత్ రెడ్డి తప్ప ఎవరు ప్రశ్నించద్దు. ఎందుకంటే అన్న పొగడాలన్నా అన్ననే పొగడాలి, ఎత్తేయాలన్నా అన్ననే ఎత్తేయాలి. కానీ ఆయన చెప్తే ఆయన సోనియా గాంధీ దేవత అంటే మనం దేవత అనాలి, బలిదేవత అంటే బలిదేవత అనాలి, రాహుల్ గాంధీని పప్పు అంటే మనం పప్పు అనాలి. లేదు ఆయన భవిష్యత్తు ప్రధాని, ఆయన లేకపోతే భారతదేశం మొత్తం కుషించుకుపోతుంది అంటే అవును మనం కుషించుకుపోతుంది అనాలి. ఆయన మాటలు ఆ విధంగా ఉంటాయి. మొత్తానికైతే
కేసీఆర్ మహానేత అని మాత్రం మరి ఇక్కడ కడియం శ్రీగారిని కాపాడే ప్రయత్నంలో కేసీఆర్ మహానేత అని మాత్రం ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే కేసీఆర్ అంతటోడు అని చెప్పి ఒక ఉదాహరణ చూపించాలంటే మరి ఇక్కడ తెలంగాణలో మరి లేదంటే యావత్ మరి ఈ మన దక్షిణ భారతదేశంలో కేసీఆర్ అంత పెద్ద నేత లేడు అని చెప్పి ఒప్పుకున్నాడు. అందుకే మరి ఇక్కడ కేసీఆర్ కు సరి సమానుడు అంటా ఉన్నాడు అని అంటే కేసీఆర్ కంటే ఇంకా పెద్దోడు ఎవరు లేడు అని చెప్పి మరి ఇక్కడ నిండు సభలో ఒప్పుకోవాల్సి అయితే వచ్చింది రేవంత్ రెడ్డి. కానీ గతంలో ఏమన్నాడు రేవంత్ అన్న, ఆయనను మరి ఇక్కడ కడియం శ్రీగారిని ఎవరు ప్రశ్నించజాలరు, ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. కడియం శ్రీగారు గారు మానవ సామాజిక వర్గానికి సంబంధించిన వారైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం, ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు నువ్వు అడిగితే ఆయన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఓ పార్టీలో గెలిచి దొంగ లెక్క పక్క పార్టీలకు పోయి మరిగా మళ్ళా ఇంకా శుద్ధులు చెప్తా ఉంటే ఆయనను నెత్తిలో పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన దొంగ అని చెప్పింది నువ్వే, ఆయన దళితుడే కాదు దళితుల రిజర్వేషన్ వినియోగించుకుంటా ఉన్నాడని చెప్పింది నువ్వే. ఇవాళ మళ్ళా కేసీఆర్ కు సరిసమానమైన నేత అని చెప్పి చెప్తున్నది నువ్వే. మరి నీ లోపల మరి ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడడం, 2 నాలుకల ధోరణి రేవంత్ రెడ్డికి వెన్నతోటి పెట్టిన విద్య అనేది మన అందరికి తెలిసింది. అయినా అందుకే బీఆర్ఎస్ పదే చెప్తా ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు 0 వాల్యూ. అందుకే ఆయన ఏం మాట్లాడినా దాన్ని పరిగణలోకి తెలంగాణ ప్రజానికం ఎవరు కూడా తీసుకోవద్దు. మన కర్మగాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీద కక్ష కట్టి ఇలాంటి చిల్లర నాయకుడిని తీసుకొచ్చి మనకు ముఖ్యమంత్రిని చేసి మన తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రేవంత్ పొంగులేటిది వాటాల బంధం. అందుకే కొడంగల్ లిఫ్ట్ సహా పలు కాంట్రాక్టులు పొంగులేటి కంపెనీకి అప్పగించిన ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడ్డ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే, సర్కారు స్పందించకుంటే గవర్నర్ వద్దకు వెళ్తాం, గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ నిరసన అని చెప్పి మరి ఇక్కడ పొంగులేటి రేవంత్ రెడ్డిది వాటాల బంధం. అందుకే ఎంత మరి అక్కడ చేస్తా ఉంటే ఆయన తమ్ములతోటి అక్రమంగా మరి ఇక్కడ భూముల మీద కన్నేసి ఇటు రేవంత్ రెడ్డి సోదరులు అదేవిధంగా పొంగులేటి కొడుకు వీళ్ళు కలిపి ఎక్కడ భూములు దొరికితే అక్కడ మరి దాని మీద కన్నేసి ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇలా భూభారతిని తీసుకొని వచ్చి దానిలో కొన్ని వెసులుబాటులు చేసుకొని ఇలా మరి పట్టాలు చేసుకొని ఇలా ప్రభుత్వ భూమిని అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళని బెదిరించి కబ్జాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక సభలో ప్రశ్నిస్తే సీఎం టార్గెట్, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే నేరమా, రాఘవ సంస్థపై హౌస్ కమిటీ వేయాలంటున్న పల్లా, సభలో మేము మాట్లాడొద్దా అంటున్న సునీత లక్ష్మారెడ్డి, అసెంబ్లీని గాంధీ భవన్ లో మార్చాలంటున్న తలసాని, బెదిరింపులకు సీఎం బ్రాండ్ అంబాసిడర్ అంటున్న వేముల. ఇక ఇది స్కీముల పాలన, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, హౌస్ కమిటీ వేసైనా చిత్తశుద్ధి చాటండి, సీఎం కు బీఆర్ఎస్ శాసనసభాపక్షం లేకాట. నిన్నటి రోజున మరి ఇక్కడ మనం మీ అక్రమాల మీద 2014 నుంచి జరిగిన మరి మైనింగ్ స్కామ్ మీద అదేవిధంగా ఇసుక దాని మీద మరి వివిధ వాటి మీద భూముల మీద మరి వేద్దామా హౌస్ కమిటీ అని మరి నిన్నటి రోజున మీరు అంగీకారం తెలిపి లేఖ రాయండి, మేము ఇక్కడ హౌస్ కమిటీ వేస్తామని చెప్పిండు. దానికి స్పందించిన బీఆర్ఎస్ నిన్నటి రోజున మరి అనేక స్కామ్లను తీసుకొచ్చి బయటపెట్టి టీడీఆర్ స్కామ్ అయితేంది, అదేవిధంగా వివిధ స్కామ్లన్నింటినీ పెట్టి వీటన్నిటి మీద కూడా వేయండి. మొన్నటి రోజున నాగర్గోల్ భూములకు సంబంధించి కానీ అదేవిధంగా మరి ఏదైతే అక్కడ ఖమ్మంలో కూలగొట్టిన వెలుగుమట్ల భూములకు సంబంధించి కానీ రేపటి రోజున మూసీకి సంబంధించిన స్కామ్ మీద కానీ అదేవిధంగా కోల్ స్కామ్ 9 బ్లాక్ టెండర్ల కోల్ స్కామ్ కానీ అదేవిధంగా సింగరేణిలో ఓబీ టెండర్ల స్కామ్ మీద కానీ వీటన్నిటి మీద కూడా హౌస్ కమిటీ వేయండి అని చెప్పి రాసి అందరు సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి 4 ఎమ్మెల్యేలను తోలితే మరి అక్కడ ఉన్న అటెండర్ లోపలికి పోతే లోపల వెనక బట్టి విక్రమార్క వచ్చిందట. ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు, శాసనసభ సమావేశాలు అయినాక కలుద్దామన్నారట. దాంతో మరి ఇక్కడ స్పీకర్ ద్వారానే ముఖ్యమంత్రికి లెటర్ పంపించిండు, ఇప్పుడు వేయి హౌస్ కమిటీ, నీ బండారం మొత్తం బయట బయలవుతుంది అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా, మంత్రికి 1000 కోట్ల టెండర్లు నువ్వు కాదా ఇచ్చేది, నీ 20 కుంభకోణాల సంగతి తేల్చేదాకా వదిలిపెట్టాం, నా కుటుంబం నీ కుటుంబంపై విచారణకు రెడీనా, రేవంత్ కు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్. మరి అక్కడ హరీష్ రావు తమ్ముడు హరీష్ రావు బావమరిది ఏదైతే మన బాలానగర్ లో భూములన్నింటినీ కూడా బదలాయించుకున్నారు అని చెప్పి ఏదైతే చెప్పారో దాని మీద హౌస్ కమిటీకి సిద్ధమా అంటే ఓకే నేను సిద్ధమే, నా తమ్ముని పేరు తీసినావు కాబట్టి నీ సోదరుల మీద కూడా వేద్దాం, నా బామ్మారి పేరు తీసుకున్నావు కాబట్టి నీ సృజన్ రెడ్డి అక్రమాల మీద కూడా వేద్దాం, సభా సంఘం అయినా సరే లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేద్దాం, తప్పు ఎవరు చేసినా ఉరిదిద్దాం అని చెప్పినా ఇక రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మాత్రం ప్రతిస్పందన కరువైంది.
ఇక ముఖం చాటేసిన మంత్రి పొంగులేటి అక్రమాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరు ఆరోపణల వేళ సభకొస్తే మరింత నష్టమని భావించిన మంత్రి చర్చను వదిలి కేరళ ప్రచారానికి వెళ్ళిండు. మరి మొత్తం వివాదానికి కేంద్ర బిందువు అయినటువంటి మరి బాంబులేటి ఈయన రాగానే దీపావళికి బాంబులు వెళ్తాయి, మరి దీపావళికి ముందే బాంబులు వెళ్తాయి, అరెస్ట్ అవుతారు, జైల్లో పోతారు అన్నాడు. లాస్ట్కి అయితే ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటి జైలుకు పోయేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు హర్షారెడ్డి అనేది దీని ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నది. ఎందుకంటే పొంగులేటి అక్రమాలు అన్ని ఇన్ని కాదు, మరి ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతోటి అక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. అదే విధంగా రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ఎక్కడ భూమి దొరికితే అక్కడ గద్దల్లాగా వాలి భూమిని అంతా కూడా దోచుకుపోతా ఉన్నాడు. మరి 2 రోజుల నుంచి సభకు వస్తలేడట ఆయన, ఎందుకంటే మొత్తం విచారణ మరి మొత్తం దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి ముఖం చాటేసింది అని చెప్తున్న పరిస్థితి. ఇక కౌశిక్ రెడ్డి మీద ఎథిక్స్ కమిటీ ఎత్తారట. ఎథిక్స్ కమిటీ అనేది ఫామ్ కాలేదు కదా అని చెప్తే అప్పుడు మేము ఫామ్ చేసి చర్యలు తీసుకోవాలి దాని మీద అని చెప్తున్న పరిస్థితి. ఇక అమెరికాకు సంబంధించి చూసుకున్నట్లయితే ట్రంప్ తప్పుకో వీధుల్లోకి వచ్చి నినదించిన అమెరికన్లు నో కింగ్స్ పేరిట నిరసన ప్రదర్శనలు 50 రాష్ట్రాల్లో 31 చోట్ల నిరసన. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఏదైతే ఇరాన్ మీద యుద్ధం చేస్తా ఉన్నదో ఇజ్రాయెల్ తోటి కలిసి మరి దాన్ని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇరాన్ లో ఏదైతే తాత్కాలికంగా కొంతమంది ప్రజలను ప్రేరేపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి నిరసన కార్యక్రమం చేయించి దాన్ని సాగ్గా చూపి యుద్ధానికి దిగిరో ఇవాళ లక్షలాది మంది అమెరికన్లు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నీ రాచరిక పాలన బంద్ చేయి, ఇవాళ అలాంటి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోకని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఇరాన్ పై భూతల దాళ్లట. గ్రౌండ్ ఆపరేషన్ కు అమెరికా సన్నద్ధం. 3500 బలగాలతో పశ్చిమాసియాకు యుద్ధ నౌక. ఖర్గ్ ఐలాండ్ స్వాధీనమే ప్రధాన లక్ష్యం. సొరచేపలకు ఆహారం అవుతారు జాగ్రత్త అని ఇరాన్ హెచ్చరిస్తా ఉన్నదట. ఇరాన్ భారతదేశం మరి ఇక్కడ పౌరులందరూ కూడా ఈ ఇరాన్ ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ ఆదర్శంగా తీసుకోవాలి. ఆత్మగౌరవం కోసం ఎక్కడ కూడా వెనుకాడకుండా 2 అగ్ర రాజ్యాలతోటి పోరాడుతూ మరి ఇక్కడ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇక కేసీఆర్ వెలుగులకు కాంగ్రెస్ గ్రహణం. 10 ఏళ్లలో పటిష్ట విద్యుత్ వ్యవస్థ నిర్మించిన వినియోగించుకోలేని దుస్థితిలో రేవంత్ సర్కార్. రాష్ట్రంలో మళ్లీ మొదటికొస్తున్న కరెంటు కష్టాలు. రైతులను చుట్టుముడుతున్న లో వోల్టేజ్ సమస్యలు, కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు లేక నీళ్లందక ఎండుతున్న పంటలు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, అసలు కరెంటు పోకపోతుండే. కాంగ్రెస్ వచ్చినాక కరెంటు తిప్పులు ఎక్కువైనాయి. వంతుల వారిగా కరెంట్ ఇస్తున్నారు. రాత్రిపూట కరెంటు కోసం చీకట్లో పొలాలకు పోవాల్సి వస్తుంది. మళ్ళీ కూడా ఆరాటి రోజులు వచ్చినాయి. అప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్, రైతు కూడా ఆఫీస్కు ఎట్లయితే ఉద్యోగి పోతాడో రైతు కూడా పొలానికి అట్లనే పోయి పొద్దున కాలకృత్యాలు తీర్చుకొని ఇంత టిఫిన్ గిఫిన్ చేసి పోయి మరి అక్కడ మోటార్ వేసుకొని 1-2 గంటల్లో నీళ్లు పట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడ సాయంత్రం లోపే ఇంటికి రావాలి. రాత్రులు పోయి అడ్డదిడ్డంగా కరెంట్ ఇస్తే ఆ రాత్రులు ఏదైతే నీళ్లు పెట్టడానికి పోయి పాము కాట్లకు కరెంటు శాఖలకు గురైన రైతులు అనేక మంది మృత్యువాత పడ్డారు. అలాంటి దుస్థితి రాని అని చెప్పి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి మరి ఇక్కడ లో వోల్టేజ్ సమస్యను తీర్చిండు. ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి మిషన్ కాకతీయ లాంటి చెరువులు, గోల్స్ కట్ చెరువులన్నింటినీ మిషన్ కాకతీయతోటి పునరుజ్జీవం చేసి ఇవాళ భూగర్భ జలాలను పెంచి మరి ఇక్కడ అందరికీ అందుబాటులోకి ఇటు యూరియా అయితేంది, ఇటు విత్తనాలు అయితేంది, నకిలీ విత్తనాలకు చెక్ పెట్టి యూరియాను అందుబాటులో పెట్టి రైతును రాజుగా చేసి ఎంఎస్పి తోటి మరి చివరి గింజ వరకు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి ఇవాళ భారతదేశంలోనే మరి ఇక్కడ వరి పండించే రైతును నెంబర్ 1 గా నిలిపితే ఇవాళ ఆనాటి రోజులు తీసుకొని వస్తా అని చెప్పి మళ్ళీ కరెంటు కోతలు, లో వోల్టేజ్లు, మోటార్ల కాలిపోయే సిస్టాన్ని మళ్ళీ పట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సిఐడి వద్దంటే సిబిఐ. మైనింగ్ అక్రమాలపై ప్రతిపక్షం అడిగితే వేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి బంధువులకు బ్లాక్మెయిల్ చేసేందుకు బీఆర్ఎస్ సభ్యుల సభా సంఘం డిమాండ్. సభలో మీ పప్పులుడుకో, మీ మంత్రాలకు చింతకాయలు రాలవు. దళితులపై బీఆర్ఎస్ కు నాటి నుంచి చిన్న చూపే. నీకు మాత్రం మరి ఇక్కడ మంచి చూపున్నది. మరి ఏది వేముల వీరేశం దళితుడు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి అన్నావు. మరి ఇక్కడ కడియం శ్రీగారిని ఏ విధంగా మాట్లాడినా చూసినావు. నువ్వు ప్రతి ఒక్కరి మీద నీ మాటలు ఏ విధంగా ఉంటాయి, నీ బ్లాక్ మెయిలింగ్ ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా ఏదైతే నువ్వే తప్పులు చేసి దొంగ నడిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సిఐడి కావాలన్నా సిబిఐ కావాలన్నా మీరు కోరితే మేము వేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో, సిబిఐ వద్దు, సిఐడి వద్దు, చక్కగా సిట్టింగ్ జడ్జితోటే
మరి ఇక్కడ పెట్టు, మేము 20 స్కామ్లకు సంబంధించి ఇచ్చినాం, నువ్వు ఇంకెన్నిటి కావాలనుకుంటే మా ప్రభుత్వం మీద అన్నిటి చేసుకో, ఇప్పుడు మేమేం అడ్డం కాదు, మా అనుమతి కూడా అవసరం లేదు, ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు, మమ్మల్ని అడిగేసినావా, మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయిస్తా ఉన్నావు, అదేవిధంగా మరి ఏదైతే ఆ ఈ కార్ రేస్ కు సంబంధించి చేయిస్తా ఉన్నావు, విద్యుత్ మీద కమిషన్ వేసినావు, ఇవాళ అక్రమం జరిగిందంటే నువ్వు దేని మీదైనా విచారణ చేయించుకో, కానీ మేము అక్రమం జరిగిందని చెప్పేదైతే ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నావో దాని మీద విచారణ చేయి, నువ్వు దేని మీద విచారణ చేసినా మేము దేనికైనా రెడీ అని చెప్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతూ దళితులను అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నమే చేస్తా ఉన్న పరిస్థితిని అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. రేవంత్ పాలనలో 19 స్కాములు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి లేఖ రాసిన బీఆర్ఎస్ శాసనసభ పక్షం. దాని మీద మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాకనే విచారణ జరగాలి, కానీ అప్పటి వరకు జరగదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక బండి సంజయ్ ఉంటాడు, ఈ బండి సంజయ్ తొండి సంజయ్, ఈయనకు మెదడు మేకాలలో ఉంటుందో మరి ఇంకెళ్ళుంటుందో తెలియదు, కానీ కేటీఆర్ తో రేవంత్ కుమ్మక్కట. ఒకవైపు వాళ్ళిద్దరూ మరి ఇక్కడ ఉప్పు నిప్పులాగా రోజు ఫైట్ చేసుకుంటా ఉంటే, ఇక్కడ మధ్యలో ఏదైతే కుంటెనగాని లెక్క చూస్తాడు ఇక్కడ బండి సంజయ్. వీళ్ళకు ప్రజా సమస్యల మీద పోరాడడం చేత కాదు, ఏమన్నంటే దేవుని పేరు చెప్పుకొని కొట్టాడు, ఇయ్యాలేం వరమమ్మ, రేపేం వరమమ్మ, ఎల్లుండేం వరమమ్మ అని. మరి అదే విధంగా నేను టోపీ పెట్టుకోను, ముస్లింల మసీదులకు పోను అని చెప్పి ముస్లింలను మరి ఇక్కడ తిట్టుకుంటూ హిందువులను రెచ్చగొట్టి ఓట్లాడుకొని ఆ ఓట్ల పబ్బం గడుపుకుంటున్నటువంటి మరి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అయినా కూడా ఇప్పటి వరకు ఆయనకు కనీస ఇంగిత జ్ఞానం లేదనడానికి ఆయన ఇచ్చినటువంటి మరి ఇక్కడ స్టేట్మెంటే మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కేటీఆర్ తో రేవంత్ కుమ్మక్కట. అందుకే కేటీఆర్ అవినీతి కేసుల జోలికే పోవడం లేదు. కవితతో కేటీఆర్ సంధికి యత్నం, హరీష్ ను టార్గెట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటా ఉన్నారు, మధ్యలో నువ్వు వీకిందేంది, నువ్వు ప్రజల కోసం ఏమేం చేస్తావు, అసలు నీ కరీంనగర్ మరి ఇక్కడ మొత్తం పార్లమెంటుకు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు కేంద్రం నుంచి, తెలంగాణకు నిధులు మరి అక్కడ ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు, తెలంగాణకు మొండి సైజు ఇస్తా ఉన్నారు, 2 బడ్జెట్లలో మొండి సైజు చూపెట్టారు, ఎందుకు మొండి సైజు ఇస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నావు నువ్వు అనే దానికి మరి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఏమైనా హక్కుల మీద బట్టగాల్సి మీదేసి హిందువుల పేరుతోటి ఓట్లాడుకుని ఒక్కడే తెలుసు బీజేపీకి. అందుకే బీజేపీ మొత్తం పూర్తిగా మరుగున పడిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక తల్లిదండ్రుల సంరక్షణ మర్చితే జీతంలో 15% కోతాట నిన్న రోజున బిల్లు పెట్టిరు. ఆ బిల్లు కూడా శాసనసభ ఏకగ్రీవంగా మరి ఇక్కడ ఆమోదం పొందింది. దాంతో ఇకపై ఎవరైతే ఉద్యోగులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు కనుక మరి ఇక్కడ సంరక్షణ సరిగ్గా లేకపోతే వాళ్ళు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో లేకపోతే ఆర్డీఓకో లేకపోతే కలెక్టర్కో ఫిర్యాదు చేస్తే దాని మీద విచారణ జరిపి మరి వీళ్ళు వాళ్ళ సంరక్షణ చూసుకుంటలేరు అని తెలిసినట్టయితే 15% జీతంలో ₹1,00,000 జీతం ఉంటే 15,000 రూపాయల తల్లిదండ్రులకు మరి ఇక్కడ డైరెక్ట్ గా కట్ చేసి వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ వీడు మరి ఇంకా కూడా రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికే సిద్ధంగా ఉన్నాడు తప్ప ఎవడన్నా పత్రికలు అంటే ప్రతిపక్షాల గొంతుగా ఉండాలి. ఇవాళ ప్రతిపక్షం అక్కడ ఏం జరుగుతుంది, అందులో మరి ఇక్కడ ఓవరాల్ సభలో ఏం జరుగుతా ఉన్నది, సభలో ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, ఎవరి కోసం పోరాటం జరుగుతా ఉన్నది, అలా మరి ఏదైతే ప్రజల గొంతుగా ప్రతిపక్షం మరి ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే వాళ్ళందరినీ ఏకపక్షంగా సస్పెండ్ చేస్తే మరి ఇలా ఏది నీ వార్త అంటే ఎక్కడన్నా దానికి సంబంధించి మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళను ఇక్కడ మొత్తంగా మరి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితిని ఒక చిన్న వార్తన పెట్టిందా ఇవాళ చూసుకున్నట్టయితే మరి వీడిని ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఇంకా ఇక్కడ తెలంగాణలో ఉండనియడం అవసరమా ఒకసారి ఆలోచన చేయాలి. రేపటి రోజున గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఆంధ్రజ్యోతిని అధికారికంగా బ్యాన్ చేసిన ఏమన్నా తప్పు ఉంటుందో ఒకసారి చేయాలి. పత్రికలు అంటే ప్రజల గొంతుకను మరి ఇక్కడ ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ వీడు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని ప్రజల దృష్టికి రాకుండా ప్రభుత్వానికి ముసుకేసి కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం మరి ఇక్కడ ఎన్ని ప్రజాకంటగా పాలన చేస్తా ఉన్నా కూడా ఇంతకంటే గొప్ప పాలన లేదు అని చెప్పి మరి ఇక్కడ ప్రజలకు విరుద్ధంగా ప్రజల అభిష్టానికి విరుద్ధంగా మరి ఇక్కడ వీడు ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
దళితులంటే చిన్న చూపు. అసలు దళితులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమాల మీద మరి ఇక్కడ వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటే దళితులకు ఏం సంబంధమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దళితులను ఎందుకు తీసుకొచ్చి నువ్వు అక్కడ కడియం శ్రీగారికి ఎందుకు మైక్ ఇచ్చి ఎందుకు ఇంట్లో జొరగొట్టి ఎందుకు మళ్ళా కావాలని బురద ఊడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ కు అంటే మొత్తం తొండే. కాంగ్రెస్ అంటేనే తొండి. వీళ్ళకు మరి ఇక్కడ ఏదైతే సమాధానం చెప్పడం చేత కాదు, సమాధానం చెప్పడం చేతగాక ఇలాంటి తొండి పెట్టి మరి గతంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఏదైతే స్కూళ్ళల్లో లేకపోతే గ్రామాలలో చిన్నప్పుడు చూస్తాం, ఎవడన్నా మనతోటి వాదనకు వచ్చిందనుకో మనం వానికి సరైన ధీటుగా సమాధానాలు చెప్తాంటే ఇక వానికి చేతగాక అడ్డదిడ్డంగా మాట్లాడి తొండి పెట్టుకుంటా అవి చేసుకుంటా ఉంటాడు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. సమాధానాలు చేతగాక తొండి పెట్టుకుంటా తిరుగుతూ ఉంటే మరి ఇక్కడ 4-5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 2 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఈ సీనియర్లు ఉన్నారు. వీళ్ళు కూడా మరి ఇక్కడ ఈ తొండితో ఎంబడే మరి ఇక్కడ వంట వాడుతూ ఉన్నారు తప్ప మరి ఇక్కడ శాసనసభ గౌరవాన్ని పెంచే ప్రయత్నం ఎవరు కూడా చేయడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితులు స్పీకర్ ఉన్నందుకే, దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యుల నిరసన. పొంగులేటి రాజీనామా చేయడం కాదు, సభకు రాని కేసీఆర్ తో చేయించండి. వారి మంత్రివర్గంలో 4 రావులే, మా ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఏమనంటే రావుల మీద పడతారు. దీనిలో రెడ్లెందరు ఉన్నారు. రెడ్లేదో పెద్ద గొప్పోళ్ళు అయినట్టు, రావులేదో దొంగలు అయినట్టు. మీరు అంతా అగ్రవర్ణాలే. మరి ఇక్కడ మీరు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థల్లో అన్నారో, ఫస్ట్ నీ మంత్రివర్గంలో బీసీలకు ఆ 42% ఎందుకు అమలు చేస్తలేవో మరి దానికి సమాధానం చెప్పు. ఇవాళ రావులే అని రావులను ఏదో దొంగలను చూపించి రెడ్లు మాత్రం దొరలు కాదన్నట్టుగా ఈ రకంగా ఈయన మాట్లాడే మాటలు చూసినట్టే మరి ఇంకోసారి ఇసంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకొని తెలంగాణను పూర్తి స్థాయిలో ఏదైతే మన భారతదేశంలో తెలంగాణ అంటే చీకా రేవంత్ రెడ్డి ఉన్న రాష్ట్రం మీదేనా అని చెప్పి మన ముఖం మీద ఉమ్మేసే పరిస్థితులను తీసుకొస్తా ఉన్నారు. ఇలా మాటలు, ఇలా వ్యవహార శైలి. మొన్నటి రోజున ఆమె ఏదైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడతాడు. మరి ఇక్కడ గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చింది కదా, దీని మీద మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ అభిప్రాయం ఏంది ముఖ్యమంత్రి గారంటే, ఇక ఏదైతే ఆనాటి రోజులలో పోయి ఆదిమానవుల కాలం నాటికి పోయి మనం రాయితోటి రాయి కొట్టి నిప్పు పుట్టించుకొని కట్టెల పొయ్యి మీద అనుకున్నట్టు మళ్ళీ అనుకోవాలని చెప్తాడు. గసంటి ముఖ్యమంత్రి దొరికిండు మన తెలంగాణకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ 5 షరతులతో సంధికి ఇరాన్ సయ్యట. అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమికి హామీ ఇవ్వాలి. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం వచ్చిందట. త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన. పాక్, ఈజిప్ట్, తుర్కీ, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి. పాక్లో 4 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ. చర్చలంటూనే భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ప్లాన్ అంటున్న ఇరాన్ స్పీకర్. యుద్ధ నష్టం 28,455 కోట్లు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. కీలకమైన E-3 అవాక్స్ విమానం ధ్వంసం. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన ఇరాన్. ఈ యుద్ధం మాకొద్దు అని ఒకవైపు అమెరికాలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ వాళ్ళు అమెరికన్లు అందరూ కూడా ఈ యుద్ధం మాకొద్దు అని చెప్పి మరి వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ మరి ఇక్కడ చమురు కొరతతోటి, గ్యాస్ కొరతతోటి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. దీనికి అంతటికి ప్రధాన కారణం అమెరికానే అని చెప్పి మరి దీనిలో అమెరికా దోషిగా నిలబడబోతా ఉన్నది. కాబట్టి దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలని చెప్పి మరి ఇక్కడ ట్రంప్ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దాంతో ఈ సంధికి మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. కన్నవారికి చట్ట కవచమట. మరి ఇక్కడ తల్లిదండ్రుల సంరక్షణకు బిల్లును తీసుకొని వచ్చిండు. దానిలో 15% కోత తప్పదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి పగటి కలలు. జమలి ఎన్నికలు జరిగితే ప్రభుత్వ కాలమరిది పొడిగింపు అసాధ్యం. అవసరమైతే 5-6 నెలలు రాష్ట్రపతి పాలన పునరుద్ధరణతో ఎస్సీ ఎస్టీ మహిళలకు మేలు. దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు. 2011 జనాభా ప్రాతిపదికన మహిళా కోట. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణట. మరి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, 2029 జూన్ రాక కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని ఆయన పగటిగలలు అంటాడు. ఈయన డిసెంబర్ కాగానే పీకి పారేస్తాం, మేము రాష్ట్రపతి పాలన పెడతాం తప్ప ఈయనను కొనసాగించము అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు చెప్తా ఉన్నాడట. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 2011 జనాభా ప్రాతిపదికనే మరి ఇక్కడ జమిలీ ఎన్నికలకు పోవడానికి అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉన్నదని మరి ఇక్కడ పూర్తి స్థాయిలో సంకేతాలు అయితే వెలువడ్డాయి. రాబోయే రోజులలో మరి ఇక్కడ పునర్విభజన
త్వరలో ప్రారంభం కాబోతుంది. పునర్విభజన కమిషన్ కూడా వేయడానికి మరి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకు లేఖలు కూడా రాసిరట. ఏదైతే ప్రతిపక్షాలకు మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా మొన్నటి రోజున అమిత్ షా కోరిండు. ఏది ఏమైనా కూడా జమిలీ ఎన్నికలు అనేది ఖాయమైపోయింది, నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైపోయింది, మంతని రెండుగా చీలడం కూడా ఖాయమైపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దళితులను దగా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు దోసుకపోయిండు అంటే దళితులను దగా చేశారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, రెడ్లంతా కలిసి దోసుకుంటున్నారు. మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రేవంత్ రెడ్డి, మరి ఇక్కడ అదే విధంగా కొండాల రెడ్డి, తిరుపతి రెడ్డి, మరి రెడ్లందరూ కలిసి ఇలా ఏదైతే పప్పు బెల్లం లాగా పంచుకు తింటా ఉన్నారు. మరి ఇలా ఏదైతే రాష్ట్రాన్ని కోసుకొని తింటా ఉన్నారు. మరి ఇక్కడ దళితులను అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మింగిన పైసలన్నింటినీ కూడా మరి ఏదైతే కక్కించిన మేమే అని చెప్తున్నాడు. మరి దొంగతనం చేసిన మీద పైసలు ఫైన్ కట్టించుకోవడం కాదు, ఆయన మంత్రిగా ఉండి మరి అలా ఏదైతే ఆయనకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సంస్థ, ఆయన కొడుకు, ఆయన భార్య డైరెక్టర్ గా ఉన్న వాళ్ళ ఆ సంస్థ ఏదైతే ప్రజా ధనాన్ని దోచుకున్నదో ఖచ్చితంగా ఇది ఆఫీస్ ఏదైతే మరి ఆఫీస్ ఆయన మంత్రి మరి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టే, ఆయన ఆఫీస్కు చెడ్డ పేరు వచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన మీద చర్య తీసుకోవాలి. ఆయనన్న బర్తరఫ్ చేయాలి, లేదంటే ఆయనన్న రాజీనామా చేయాలి. కానీ సభ నుంచి తప్పించుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతాడు. సభను మరి ఇక్కడ ఏదైతే సభ నుంచి బీఆర్ఎస్ ను సస్పెండ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి ఇంకేవి అలా లోపాలేవి బయటికి రాకుండా ఈ 2 రోజుల పాటు వాళ్ళను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ప్రజలారా గమనించండి, ఏ విధంగా భూములను దోపిడీకి గురైతా ఉన్నాయి, ఏ విధంగా మన వనరులు దోపిడీకి గురైతా ఉన్నాయి, ఏ విధంగా మరి ఇక్కడ ఇసుక, మరి అదే విధంగా ఖనిజాలు ఏ విధంగా దోపిడీకి గురైతా ఉన్నాయి. మంత్రిలో చూసినాం, నేను రాగానే 2 రోజులలోనే ఇసుక లారీలను ఆపేస్తా అని చెప్పి యథేచ్ఛగా వందలాది లారీలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. తాడిచేర్ల లాంటి చోట మరి ఇక్కడ యథేచ్ఛగా బాజాప్తా డోజర్లు పెట్టి మానేరులో దోసుకొని పోతా ఉన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ దోపిడీ చేస్తా ఉన్నారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ మార్పు తీసుకొస్తా అని చెప్పి మరి ప్రజలను మోసం చేసిందో అందరికీ తెలిసిందే. ఇలా చిత్రగుప్తులు లాంటి శ్రీధర్ బాబు ఏ విధంగా 6 గ్యారంటీల పేరుతోటి జనాలను బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చి మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.